నిన్న ఇచ్చిన నాగమణి హారం తీసుకురా అమ్మ, మెరుగు పెట్టించాలి. వెళ్ళు వెళ్ళు, అక్కడ ఖాళీ బాక్స్ ఉంటుంది. ఆచారి గారు, మీకు తెలియందే ఉంది. ఆ హారం మా కుటుంబంలో తరతరాల నుంచి వస్తోంది. జాగ్రత్తగా తీసుకెళ్లి మెరుగు పెట్టించి తీసుకురండి. ఇదిగోండి ఆంటీ. ఆంటీ, తాళాలు. ఇందులో హారం లేదేంటి? హారం లేకపోవడం ఏంటి వేద? ఈ బాక్స్లోనే కదా ఉండాలి. అభి, నువ్వే కదా బాక్స్ తీసుకెళ్లి లోపల పెట్టావు. బాక్స్ లో నుంచి హారం ఏమైనా తీసావా? ఐరేంద్రి, నా ఉద్దేశం జాగ్రత్త కోసం హారం తీసి వేరే ఎక్కడైనా దాచి మర్చిపోయిందేమో అని. పెద్దమ్మా, లేదండి, బాక్స్ అలాగే పెట్టాను. ఇప్పుడు తీసుకొచ్చాను. మరి అందులో హారం ఏమైందో తెలియడం లేదు. ఇప్పుడు మనం డ్రామా స్టార్ట్ చెయ్యాలి. తెలియడం లేదంటే సరిపోతుందా? తీసుకువెళ్ళి దాచింది నువ్వే కదా, మరి అది పోయిందంటే నువ్వే సమాధానం చెప్పాలి. లలిత, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నువ్వెందుకు కలుగు చేసుకుంటున్నావు? అమ్మా అభి, హారం బీర్వాలో పెట్టి తాళం వేసావు కదా? వేశాను ఆంటీ. తాళం వేశాకనే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. అమ్మా, నువ్వు కీస్ ఎక్కడ పెట్టావు? కబోర్డ్లో పెట్టాను రాహుల్. అభి పెట్టేశాక నువ్వు మళ్ళీ ఏమైనా తీసావా? లేదు రాహుల్. మరి హారం ఏమైనట్టు? కాకెత్తుకుపోయిందనుకుంటా. లలిత, నా నోరు మూయిస్తారు ఎందుకండి? మీ అందరికీ ఒక విషయం అర్థమవుతోందా? అత్తయ్య గారు అభికి హారం ఇచ్చి దాయమన్నారు. అభి దాచింది. ఇప్పుడు ఆ హారం కనిపించట్లేదు. మరిప్పుడు ఎవరిని అనుమానించాలి? అత్తయ్య గారినా లేక అభినా? లలిత, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆచారి గారు, నేను మిమ్మల్ని మళ్ళీ పిలిపిస్తాను. మీరు బయలుదేరండి. అలాగే. నమస్తే. నేను అత్తయ్య గారిని అనుమానించాలని అనలేదు మావయ్య గారు. అభినే ఆ హారం దాచేసి ఉంటుంది అంటున్నా. లలిత గారు, మీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? నా ప్రాణం పోయినా ఇలాంటి పనులు చేయను. దయచేసి ఒక మాట నీ ముందు ఆలోచించండి. దొంగతనం చేసిందే కాకుండా నన్నే ఎదిరించి మాట్లాడతావా? హౌ డేర్ యు! లలిత, ఊరికే గొడవ చేయకు. ఏంటత్తయ్య గారు, మనకు తరతరాల నుంచి వస్తున్న హారం పోయింది. అది కూడా అభి కారణంగానే. అలాంటిది తన మీద కోప్పడుతూ ఉంటే నేను గొడవ చేస్తున్నానంటారేంటి? ఊరికే వాదించుకోవడం ఎందుకమ్మా? పరిష్కారం ఆలోచించుకోవాలి కానీ. ఆలోచించడానికి ఏముంది మావి గారు? ముందు ఈ అభిని ఇంట్లో నుంచి గెంటేయండి. లేకపోతే ఇంకెన్ని దొంగతనాలు జరుగుతాయో ఏంటో. నిజాలు తెలుసుకోకుండా ఎందుకలా నిందలేస్తారు? అభి అలాంటి అమ్మాయి కాదు. అసలు మీ అందరికీ ఏమైంది? లలిత, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నువ్వు కాసేపు మౌనంగా ఉంటావా? ఈ వదినేంటి ఇంత ఓవర్ చేస్తుంది? ఈ సాకుతో అభిని గెంటి చేద్దామనా? అందరూ మంచి వాళ్లే అయితే
ఇప్పుడు ఆ హారం ఏమైపోయినట్టు? అమ్మగారు, మీ గది శుభ్రం చేస్తుంటే ఈ చెవి కమ్మ మంచం కింద దొరికింది. ఇది అభి ఇయర్ రింగ్ కదా? ఇది నాదే, కానీ ఆంటీ గదిలోకి ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. ఈ దొంగతనం నీ మీదకు రావాలని వాంటెడ్ గానే నీ ఇయర్ రింగ్ అత్తయ్య గారి గదిలో పడేశాను. ఎలా ఉంది నా దెబ్బ? ఇప్పుడు చెప్పండి, అభి ఆ దొంగతనం చెయ్యకపోతే తన ఇయర్ రింగ్ ఆ గదిలో, అదే మంచం కింద ఎందుకు దొరుకుతుంది? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నాకేమీ తెలీదు. అవునా? మరి అర్ధరాత్రి అత్తయ్య గారి గది తలుపులు తీసుకుని బయటికెందుకొచ్చావు? ఆ టైంలో కూడా అత్తయ్య గారికి మెడిసిన్స్ ఇవ్వడానికి వెళ్తున్నావా? లేదండి, నేను మంచినీళ్ళ కోసం వస్తే ఆంటీ గది తలుపులు తీసి ఉన్నాయి. అందుకే గది తలుపులు మూసేశానంతే. నేను గదిలోకి వెళ్ళలేదు, ఏ దొంగతనమో చేయలేదు. నన్ను నమ్మండి ప్లీజ్. దొంగతనం చేసిన వాళ్ళెవ్వరూ చేశానని ఎవ్వరూ చెప్పుకోరు. చాలా ఆపండి. ఆ హారం ఎలా పోయిందో నేను కనిపెడతాను. మీరెవ్వరూ గొడవలు పెట్టకండి, గొడవ పడకండి. లాకర్లో అది నా గదిలో దాచిన హారం ఎలా పోయింది? ఎవరు తీసుంటారు?